Land reforms in India. This is the today's topic. In rural India, land is the main source of livelihood for a majority of the rural population. But at the time of independence, India inherited a semi-feudal agrarian structure with a multiplicity of tenure arrangements over substantial areas. The ownership of and control of land was highly concentrated in a relatively few landlords and intermediaries. Independent India emerged with serious imbalance in man land relationship among the three principal groups in the agriculture sector. They are proprietors of land, working cultivators, and laborers. Some of landlords, cultivators not showing the interest to increasing the productivity. So the agriculture sector occurring a low productivity. That's why independent India has decided to reform the Indian agriculture sector. What is land reforms? Land reforms facilitate the redistribution of land with a view of to safeguard the interest of landless households, small and marginal farmers. So this is the main objective of land reforms. It brings about the introduction of economic and non-economic changes relating to land and the development agriculture. Governments direct interventions to bring about a changes in the agrarian structure is called land reforms. ఇక్కడ ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి అంటే బిఫోర్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగ అనుబంధాలను, ముఖ్యంగా సేద్యం చేసేటువంటి రైతుకి భూమికి ఉన్నటువంటి ఈ అనుబంధాలను రీస్ట్రక్చర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావాలి అని ఇండియాలో వివిధ రకాల చట్టాల ద్వారా ఈ భూ సంస్కరణల్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏం చేస్తాయంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ విత్ ఏ వ్యూ టు సేవ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్ అండ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. భారతదేశంలో మనం చూసినటువంటి ముఖ్యంగా ఈ ల్యాండ్ రిలేషన్షిప్ని కనుక మనం 3 ప్రిన్సిపల్ గ్రూప్స్గా చెప్పడం జరిగింది. భూ యజమానులు, వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయదారులు, అలాగే వ్యవసాయ కూలీ. సో వీళ్ళకి న్యాయం జరగాలి. ముఖ్యంగా ఎవరికి? వ్యవసాయదారులకి, అంటే ఒరిజినల్గా కల్టివేట్ చేస్తున్నటువంటి వ్యవసాయదారులకి,
అలాగే వ్యవసాయ కూలీలకి సరైన విధంగా ప్రయోజనాలు అందాలని చెప్పేసి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే ముఖ్యంగా స్వాతంత్రం తర్వాత ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఎకానమీ విత్ ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్. గ్రామీణ భారతదేశంలో ఈ సమానత్వం, సామాజిక న్యాయం అనేటువంటి అంశాల ఆధారంగా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మూడు రకాల ల్యాండ్ రిఫార్మ్స్ని ఇండియాలో మరి ల్యాండ్ రిఫార్మ్స్కి ఉన్నటువంటి మెజర్స్గా మనం చెప్పుకోవచ్చు. The three main constituents of land reforms are abolition of intermediaries, tenancy reforms, and ceiling and land holdings. These are main measures the land reforms. Objectives of land reforms in India. The Planning Commission has mentioned the objectives of land reforms in 1951. A protection of the tenants from exploitation. So here the cultivators and most of the laborers depends on agriculture sector are exploited by the landlords. So we should protect the laborers or cultivators from the exploitations. Removal of the structural impediments in agrarian structure inherited from the past. గతంలో వారసత్వంగా వస్తున్నటువంటి ఈ పద్ధతులని తొలగించాలి. ముఖ్యంగా భూమి యజమాని ఒకరైతే ఆ భూమిని సేద్యం చేసేది ఒకరు, భూమి మీద పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితులు, ఈ రకమైనటువంటి వారసత్వం మనకి స్వాతంత్రం పూర్వం నుంచి రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చాలని చెప్పేసి భారతదేశంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రొవిజన్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ టు ద టిల్లర్ ఆఫ్ ద సాయిల్. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఈ కౌలు భద్రత అనేది లేదు. సో దాన్ని ఈ భద్రతని కల్పించాలి. కౌలు తీసుకునేటువంటి రైతుకి భద్రత ఉంటేనే మరి వ్యవసాయం సక్రమంగా చేసి అధిక ఉత్పత్తులకు దోహదం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టిల్లర్ ఎవరైతే భూమిని సేద్యం చేస్తున్నాడో, దున్నుతున్నాడో అతడికి కౌలు భద్రతని కల్పించాలి. అస్యూరెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్. మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది, భారతదేశంలో అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. అందులో అత్యధిక మంది ఓన్లీ వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలని కల్పించాలి. సో సోషల్ జస్టిస్, ఈక్విటీ బేసిస్ మీద వాళ్ళకి మంచి అవకాశాలను కల్పించి వాళ్ళ పురోభివృద్ధికి తోడ్పడాలనేటువంటి
ప్రధాన ఆబ్జెక్టివ్స్ని మనం ఈ భూ సంస్కరణలలో చూడవచ్చు. ఇంకా ప్రొవిజన్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ టు ద వీకర్ సెక్షన్స్ ఇన్ ద రూరల్ సొసైటీ. అవసరమైతే ల్యాండ్ ఓనర్షిప్ కూడా ఈ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలని చెప్పేసి ప్రధాన ఆబ్జెక్టివ్స్గా చెప్పడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్ త్రూ ల్యాండ్ రిక్లమనేషన్. మనం భారతదేశంలో అల్ప ఉత్పత్తులకి కారణాలలో మనం స్ట్రక్చరల్ కాజెస్ని చూడటం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా ఉన్నాయి ఈ భూ సంబంధాలే. అంటే సేద్యం చేసేటువంటి వ్యవసాయదారుడికి అలాగే ఓనర్ అయినటువంటి భూస్వామికి మధ్య ఉన్నటువంటి వివాదాలు, వీటినన్నిటినీ రీసెటిల్మెంట్ చేయాలి. చేసినట్లయితే ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ సెక్టర్లో మరి దీన్ని అభివృద్ధి పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద రియల్ కల్టివేటర్స్. దిస్ ఇస్ మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే రైతులు కష్టపడి వ్యవసాయం చేస్తూ శిస్తు రూపంలో ప్రభుత్వానికి కట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ల్యాక్ ఆఫ్ డైరెక్ట్ రిలేషన్స్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్, ద ఫార్మర్స్, యాక్చువల్ కల్టివేటింగ్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ బై ఇంటర్మీడియరీస్. సో ఇక్కడ దీన్ని తొలగించడం కోసం డైరెక్ట్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి ప్రభుత్వానికి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులకు మధ్యవర్తులను తొలగించాలి. దీనివల్ల ప్రభుత్వం అందించేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయ రంగానికి అందించేటువంటి సహాయ సహకారాలు వాస్తవంగా వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడికి పోవడం లేదు. అలాగే అతడు చెల్లించేటువంటి పన్నులు మొత్తం కూడా ప్రభుత్వానికి చెందడం లేదు. సో ఈ మధ్యన ఎవరున్నారంటే ఇంటర్మీడియట్స్, మధ్యవర్తులు. ఈ మధ్యవర్తులను తొలగించి ప్రభుత్వానికి సేద్యం చేసేటువంటి రైతులకి ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పాలని చెప్పేసి ప్రధాన ఆబ్జెక్టివ్గా ఈ భూ సంస్కరణలో తీసుకురావడం జరిగింది. రేషనల్ యూజ్ ఆఫ్ స్కేర్ ల్యాండ్ రిసోర్స్. సో మనం పంటలు పండించేటువంటి భూమి చాలా తక్కువగా ఉంది, స్కేర్గా ఉంది. దీన్ని చాలా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ తక్కువ ఉన్నటువంటి, కొరతగా ఉన్నటువంటి ఈ పంటలు పండేటువంటి సాగు భూమిని సమర్థవంతంగా వినియోగించుకునేటట్టు చేయడము భూ సంస్కరణల యొక్క ఉద్దేశం. తర్వాత రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద రూరల్ పూర్ ఈజ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద 8th ప్లాన్. 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. ముఖ్యంగా రూరల్ పూర్ పీపుల్కి ల్యాండ్ ఓనర్షిప్ని కల్పించాలనేటువంటి ఈ ఆబ్జెక్టివ్స్ తోటి భారతదేశంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని చట్టాల ద్వారా తీసుకురావడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది సాధారణంగా 3 రకాల కొలమానాలతోటి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని భారతదేశంలో అమలు చేయడం జరిగింది. అందులో మొదటిది అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్. మనం ఇంతకుముందే ల్యాండ్ రిఫార్మ్స్ ఆబ్జెక్టివ్లో చూస్తే ప్రభుత్వానికి సేద్యం చేసేటువంటి రైతులకు మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ నెలకొల్పాలనేది ప్రధాన ఉద్దేశం భూ సంస్కరణ. ఈ ఎందుకు వచ్చింది అంటే సేద్యం చేసేటువంటి రైతుకు ప్రభుత్వానికి మధ్య ఎవరున్నారు అంటే ఇంటర్మీడియట్స్, మధ్యవర్తులు ఉన్నారు. ఈ మధ్యవర్తుల సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి రాలే. ముఖ్యంగా
Zamindari system was brought in by the British government under Permanent Settlement Act. ఇది స్వాతంత్ర పూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా శాశ్వత శిస్తు విధానం లార్డ్ కారన్ వాలిస్ బెంగాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ జమీందారు సిస్టమ్ ఏంటిది? ఆ భూముల మీద జమీందారులకి హక్కులు కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ జమీందారులు ఎంతవరకైతే ఆ భూమిని తమ ఆధీనంలో ఉంటుందో అంత శిస్తుని బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టాలి. ఈ జమీందారులు వ్యవసాయం చేయరు. జమీందారులు తమ దగ్గర ఉన్నటువంటి భూమిని వివిధ రైతులకి, కౌలుదారులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు సేద్యం చేసి పండించినటువంటి పంటల నుంచి శిస్తు రూపంలో తీసుకొని ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వానికి సేద్యం చేసేటువంటి రైతులకి మధ్యవర్తులుగా ఉంటారు. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వమే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ భారతదేశంలో లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండర్ ద జమీందార్స్, తహసీల్దార్స్ అండ్ ఈమాందార్స్ అండ్ దే కలెక్టెడ్ రెంట్ ఫ్రమ్ ద కల్టివేటర్స్. They paid land revenue to the British government at the fixed rate, but rent went on increase. సో ఈ రకంగా జమీందారులు కావచ్చు, తహసీల్దారులు కావచ్చు, ఈమాందారులు కావచ్చు, వీళ్ళు రైతులకి భూమిని కౌలుకిచ్చి ఎక్కువ మొత్తంలో కౌలు వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం ఒక ఫిక్స్డ్ రేట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సేద్యం చేసేటువంటి రైతులను ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రభుత్వానికి సేద్యం చేసేటువంటి రైతులకు మధ్య ఉన్నటువంటి ఈ సిస్టాన్ని తొలగించడం కోసమే ఈ అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియటరీ మెజర్మెంట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆఫ్టర్ ఇండిపెండెంట్, this intermediary was abolished through acts and land was provided to the tiller to protect the farmers from exploitation. స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొచ్చి ఈ జమీందారీ సిస్టాన్ని అబాలిష్ చేసి ఈ ఉన్నటువంటి భూమిని ఎవరైతే వాస్తవంగా సేద్యం చేస్తున్నారో రైతులు, మరి వాళ్ళకి హక్కులు కల్పించి సేద్యం చేసేటువంటి రైతుకు ప్రభుత్వానికి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ నెలకొల్పి ఈ మధ్యవర్తుల యొక్క ఎక్స్ప్లైటేషన్ నుంచి రైతులని కాపాడటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఇంటర్మీడియరీ సిస్టమ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఈ జమీందార్ సిస్టాన్ని చాలా భారీ ఎత్తున భూ సంస్కరణలు అమలు చేసి దీన్ని రద్దు చేసి వాళ్ళ దగ్గర అధిక సంఖ్యలో అధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ఎవరైతే యాక్చువల్గా సేద్యం చేస్తున్నారో సేద్యం చేసేటువంటి రైతులకి అప్పగించడం జరిగింది. అలాగే భూమి లేనటువంటి నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఈ మధ్యవర్తి సిస్టమ్ అనేది భారతదేశం నుంచి తొలగించబడి రైతులకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడి వ్యవసాయ అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రెండో రకమైనటువంటి మెజర్మెంట్ ల్యాండ్ రిఫార్మ్స్లో మనం చెప్పుకోదగ్గది టెనెన్సీ రిఫార్మ్స్, కౌలు సంస్కరణలని ప్రవేశపెట్టడం జరిగింది. A tenant lease land from the landowner and cultivate the land. కౌలుదారుడు ల్యాండ్ ఓనర్ నుంచి కౌలుకి ల్యాండ్ని తీసుకొని సాగు చేస్తూ ఉంటాడు. సాగు చేస్తున్నటువంటి ఈ రైతుకి
అనేక రకాల అభద్రతా భావాలు, ఒక రకంగా ఆర్థిక దోపిడీ కూడా గురి కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ టెనెంట్ ఈజ్ ద రియల్ కల్టివేటర్ విత్ నో ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. సేద్యం చేసే రైతుకి ఆ ల్యాండ్ పైన ఓనర్షిప్స్ లేదు. ఎవరిది ఉంది? భూస్వామిది ఉంది. ఓనర్. ఈ ఓనర్ ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేయడం లేదు. ఎవరికి ఇస్తున్నాడు? వ్యవసాయం చేసేటువంటి రైతులకి కౌలుకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టెనెంట్స్ పే రెంట్ టు ద ల్యాండ్ లార్డ్స్ హ్యాస్ అగ్రీడ్ అపాన్. టెనెంట్స్ ల్యాండ్ లార్డ్ నిర్ణయించినటువంటి కౌలుని చెల్లించవలసిన పరిస్థితి రైతుకి ఏర్పడుతూ ఉంటుంది. సో దీన్ని అనుసరించి భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ ద ఫాలోయింగ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద టెనెంట్స్. సో ఇక్కడ భారత ప్రభుత్వం కొన్ని మరి అంశాల ద్వారా ఈ కౌలుదారులకి భద్రతని, అలాగే కౌలు పరిమాణాన్ని నిర్ణయించి వాళ్ళ అభివృద్ధి కోసం, టెనెంట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం అనేక రకాల చర్యలను తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి రెగ్యులేషన్ ఆఫ్ రెంట్. ఈ రెగ్యులేషన్ ఆఫ్ రెంట్ను కనుక మనం చూస్తే, రెంట్ పేబుల్ బై ద టెనెంట్స్ హ్యావ్ బీన్ రెగ్యులేటెడ్ టు రెడ్యూస్ ద బర్డెన్. ఇంతకుముందు దాకా కౌలు పరిమాణాన్ని ఎవరు నిర్ణయించేవాళ్ళు అంటే భూస్వామి. ఎవరైతే భూమి యజమాని ఉంటాడో ఆయన నిర్ణయించేటువంటి వాడు. ఆయన నిర్ణయించిన కౌలుని తప్పకుండా రైతు ఇవ్వవలసిన పరిస్థితి. సాధారణంగా భూస్వామి ఏం చేస్తూ ఉంటాడు? పండకపోయినా కౌలుని చెల్లించవలసిందని చెప్పేసి రైతులని మరి దోపిడీ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసం ప్రభుత్వం ఏం చేసిందంటే కౌలును నిర్ణయించేటువంటి సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల భూములకి కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది. ద మ్యాక్సిమం రెంట్ పేబుల్ వాజ్ ఫిక్స్డ్ యాజ్ 1/4 ఆర్ 1/5 ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికలో పండించినటువంటి పంటలో 1/4 వంతు కానీ లేదా 1/5 వంతు కానీ కౌలు రూపంలో భూమి యజమానులకి చెల్లించాలి రైతులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఈ కౌలుదారుల బాధలను కొంతవరకు విముక్తిని కల్పించడం జరిగింది. వాళ్ళకి రక్షణ ఏర్పాట్లని ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇప్పుడు కౌలు పరిమాణాన్ని నిర్ణయించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా 1/4 కానీ లేదా 1/5 కానీ మాత్రమే ఆయా పొలాల సారవంతమైనటువంటి భూములు వీటి ఆధారంగా 1/4 1/5 అనేది నిర్ణయించుకొని దాని ప్రకారమే చెల్లించాలి. అంతకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేదు. సో ఈ రకంగా కౌలుదారులకి ఈ కౌలు పరిమాణం అనేది బర్డెన్గా కాకుండా ప్రభుత్వమే వివిధ రకాల చర్యలని తీసుకోవడం జరిగింది. కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది. దాని మేరకే కౌలు చెల్లించాలి. అంతకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేదు. రైతులని ఇబ్బంది పెట్టడానికి భూస్వాములకి ఎలాంటి రైట్ కూడా లేదు. ద టెనెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ were the occupancy tenants were protected from eviction and also conferred the right to purchase that land promulgated by Hyderabad state had been hailed as one of the most progressive legislation in the country. సో ఇక్కడ ఇంకా రైతులకి అనేక రకాల రక్షణ చర్యలని ఈ కౌలు సంస్కరణలో భాగంగా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కౌలుదారులకి మరి అనేక రక్షణ చర్యలలో భాగంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆక్యుపెన్సీ రైట్ని ఇవ్వడం జరిగింది. సో ఆక్యుపెన్సీ రైట్స్ ఏం చెప్తున్నాయి అంటే
చెల్లిస్తున్నంత కాలం సో రైతు దగ్గరే భూమి ఉండాలి. సో ఆ రకమైనటువంటి మరి చర్యలను హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ భారీ ఎత్తున ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఆ సాయుధ రైతాంగ పోరాటం ఈ కౌలు సంస్కరణల గురించే భారీ ఎత్తున చోటు చేసుకోవడంతో ఇక్కడ మరి ఈ భూ సంస్కరణల్ని ప్రవేశపెట్టి రైతులకి ఈ అక్యుపెన్సీ టెనెంట్స్ రైతులకి అనేక రకాల రక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా భారత ప్రభుత్వం కూడా అనేక రకాల చర్యల ద్వారా వీళ్ళకి ప్రొటెక్షన్స్ని కల్పించడం జరిగింది అక్యుపెన్సీ టెనెంట్స్కి. తర్వాత సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా కౌలు చేసేటువంటి రైతుకి తన దగ్గర సాగు చేసే భూమి ఎంతకాలం ఉంటుందో తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భూస్వామికి ఇష్టం ఉన్నంత కాలం మాత్రమే రైతుకి కౌలుకి ఇస్తాడు. ఇష్టం లేకుండా ఎమ్మటే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కౌలు భద్రత లేకుండా పోతూ ఉంటుంది. దానికోసం అనేక రకాల ఈ సెక్యూరిటీ యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది. Different states governments protected the tenants from ejection through laws. Security Act provide rights to the tenants and land. సో ఈ భూమి పైన శిస్తు చెల్లిస్తున్నంత కాలం రైతు నుంచి భూమిని వేరు చేయడానికి వీలు లేకుండా భారతదేశంలో చాలా రకాల స్టేట్ చట్టాలని వివిధ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం రావడం జరిగింది. అవి ఏంటి ఒకసారి చూస్తే, ల్యాండ్ లార్డ్స్ కెన్ నాట్ రిజెక్ట్ టెనెంట్స్ యాజ్ దే లైక్. రైతు శిస్తు చెల్లిస్తున్నంత కాలం, ఆ శిస్తు కూడా ఏదేంటిది, రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ 1/4 or 1/5, ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఏమంటారు సారం మీద ఆధారపడి ఉన్నటువంటి భూమిని బట్టి కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది. నిర్ణయించినటువంటి కౌలుని చెల్లిస్తున్నంత కాలం రైతు నుంచి భూమిని తీసుకోవడానికి వీలు లేదు. అలాగే ల్యాండ్ ఓనర్ మే టేక్ ల్యాండ్ ఫ్రమ్ ద టెనెంట్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ కల్టివేషన్. భూస్వామి తను సొంతంగా కల్టివేట్ చేస్తేనే టెనెంట్స్ నుంచి తీసుకోవడానికి వీలు ఉంటుంది. అంతేకాని కౌలు చెల్లిస్తున్నంత కాలం ఒక రైతు నుంచి తీసుకొని ఇంకొక రైతుకి ఇవ్వడానికి వీలు లేదు. తన సొంతంగా కౌలు వ్యవసాయం చేస్తే తీసుకోవచ్చు. సో ఆ రకమైనటువంటి ఈ చట్టాలని, సెక్యూరిటీలని ఈ టెనెంట్స్కి ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా. తర్వాత ఫైనల్గా దీంట్లో ఓనర్షిప్ రైట్స్. సమ్ స్టేట్ గవర్నమెంట్స్ enacted laws to impose on the land ownership rights to the tenants. చాలా రకాల ఓనర్షిప్ రైట్స్ని భారతదేశంలో రైతులకి కల్పించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు ఈ ఇంటర్మీడియట్ సిస్టాన్ని రద్దు చేసిన తర్వాత, అంటే మధ్యవర్తులని రద్దు చేసిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే సేద్యం చేస్తున్నారో ఆ సేద్యం చేసేటువంటి రైతులకి ఓనర్షిప్ రైట్స్ని ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మరి ఓనర్షిప్ ఈ కౌలు సంస్కరణలో భాగంగా ఓనర్షిప్ని కూడా రైతులు సొంతం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఓనర్స్ అయ్యారో మరి ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, సొంత భూమి కాబట్టి ప్రేమతో మమకారంతో వ్యవసాయం చేసి అది వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఈరోజు రైతులకి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ని కనుక మనం చూస్తే, సీలింగ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్. ఇది కూడా ప్రధానమైనటువంటి భూ సంస్కరణలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు.
fixing a statutory limit and the maximum land that a family can have under its ownership is called land ceiling. ప్రభుత్వమే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి మ్యాక్సిమం లిమిట్ని చూపిస్తూ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా భూమి ఉంచుకోవడానికి వీలు లేదు. Surplus over the ceiling is taken by the government for redistribution to the landless and marginal farmers. సో ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నటువంటి భూమి ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాల నుంచి సర్ప్లస్ ల్యాండ్గా అంటే మ్యాక్సిమం లిమిట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి దానిని సర్ప్లస్ ల్యాండ్గా భావించి ఆ ల్యాండ్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దానిని ఎవరైతే ల్యాండ్లెస్ పీపుల్స్ ఉన్నారో మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మరి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వము the progress of the act was stirred and the surplus land declared was just 34 lakh acres. ఇక్కడ ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఒక కుటుంబం ఎంత భూమిని కలిగి ఉండాలి, ముఖ్యంగా 2 పంటల భూమి అయితే 18 acres, వర్షాధారం మీద ఆధారపడేటువంటి భూమి అయితే 54 acres. సో ఈ రకంగా అంతకంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నట్లయితే ఆ భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అలా ఒక సైజ్ ఆఫ్ ఫ్యామిలీని కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ఫ్యామిలీ ఎంత, ఫ్యామిలీ అంటే ఎవరు, 5 సభ్యులు గల దానిని ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. ఈ ఫ్యామిలీకి 2 పంటలు పండే భూమి అయితే 18 ఎకరాలు, అలాగే 1 పంట పండే భూమి లేదా వర్షాధారం మీద ఆధారపడేటువంటి భూమి అయితే 54 ఎకరాలు. ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు ఈ 5 ఫ్యామిలీకి. ఒకళ్ళ ఫ్యామిలీలో 6 ఉన్నారంటే, అంతకంటే ఎక్కువ ఉన్నారంటే ఇంకొక యూనిట్గా భావించి వాళ్ళకి ఈ 18 లేదా 54 ఎకరాల ఫార్ములాని వర్తింపజేయడం జరుగుతుంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే అది ప్రభుత్వము సర్ప్లస్ ల్యాండ్గా తీసుకొని ల్యాండ్లెస్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా భారత ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా 23 lakhs ఎకర్స్ని సర్ప్లస్ ల్యాండ్గా గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంత భూమి ఉందా ఈ ల్యాండ్ లార్డ్స్ దగ్గర, జమీందారు దగ్గర ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా అంటే చట్టంలో ఉన్నటువంటి అనేక లూప్ హోల్స్ని బేస్ చేసుకొని చాలా తక్కువ భూమి మాత్రమే సర్ప్లస్ భూమిగా ఉన్నట్టుగా తేలడం జరిగింది. ముఖ్యంగా మాల్ఫైడ్ అండ్ బినామీ ట్రాన్స్ఫర్ డైల్యూటెడ్ ద యాక్ట్. చట్టంలో ఉన్నటువంటి లోసుకులను ఆధారంగా చేసుకొని ఈ ఫ్యామిలీ సైజ్ కానీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్సు మరి కుటుంబాలుగా వీడిపోయి వాళ్ళ భూమిని తమ దగ్గరే ఉంచుకునేటువంటి ఏర్పాట్లు చేయడంతో ఇది డైల్యూట్ కావడం జరిగింది. సో అందుకనే ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్ ఇన్ 1972 అండ్ అడాప్టెడ్ ద ఫాలోయింగ్ గైడ్లైన్స్. ఈ చట్టం ఆశించినంతటి ఫలితం రాకపోవడం వల్ల 1972లో మొత్తం రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించి కొన్ని గైడ్లైన్స్ని, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం ఒకసారి.
So ceiling limit is to be lowered to 18 acres of wetland and 54 acres of land without irrigation facilities. సో మరి 18 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, 2 పంటలు పండేది. 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఫ్యామిలీ విత్ 5 members is taken as a unit of determine the ceiling extra land is allowed for extra members. 5 మనుషుల కంటే ఎక్కువ ఉంటే ఇంకొక కుటుంబంగా గుర్తిస్తుంది, వాళ్ళకి కూడా సేమ్ ఆ రూల్ని వర్తింపచేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ ద యాక్ట్ ఆర్ టు బి రెడ్యూస్డ్. చాలా రకాల ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎగ్జామ్షన్స్ని తగ్గించడం జరిగింది. అలాగే ద యాక్ట్ హ్యాస్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ద ప్రివ్యూ ఆఫ్ ద సివిల్ కోర్ట్స్. ఈ భూ వివాదాలని మరి పరిష్కరించేది అధికారం సివిల్ కోర్ట్స్కి దాఖలుపరచడం జరిగింది. SC and ST households are to be given priority in the redistribution of surplus land. సర్ప్లస్ ల్యాండ్ తీసుకున్న తర్వాత దాన్ని రీడిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ప్రధానంగా భూమి లేనటువంటి SC and ST కమ్యూనిటీస్కి దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. Lands under plantation crop like tea, rubber and coffee are exempted from the act. సో ఈ చట్టంలో ముఖ్యంగా ఉద్యానవనాల పండించేటువంటి సాగు ఉన్నటువంటి భూములను పూర్తిగా మినహాయించడం జరిగింది. సో ఆ రకంగా 1972లో వచ్చినటువంటి ఈ గైడ్లైన్ అనుసరించి ఫ్యామిలీ అంటే 5 members, అంతకంటే ఎక్కువ ఉంటే అదనపు ఫ్యామిలీగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్యామిలీకి 2 పంటల భూమి అయితే 18 ఎకరాల లోపు ఉండాలి. అలాగే ఒక పంట పండే భూమి లేదా వర్షాధారం మీద ఆధారపడేదైతే 54 ఎకరాలకు మించకుండా ఉండాలి. అలాగే ఉద్యానవన పంటల సాగులో ఉన్నటువంటి భూమిని పూర్తిగా మినహాయించడం జరిగింది. ఈ రకంగా మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని భారతదేశంలో ప్రవేశపెట్టి అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి భూమిని సర్ప్లస్ ల్యాండ్గా భావించి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది రీడిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు భూమి లేనటువంటి SC ST వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా 2004 మార్చి 31 నాటికి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా మిగులు భూమిని సర్ప్లస్ ల్యాండ్ని 73.36 లక్షల ఎకరాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ భూమి లేనటువంటి నిరుపేదలకి పంచిపెట్టడం జరిగింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా. సో ఈ రకంగా భూ సంస్కరణలు ముఖ్యంగా మధ్యవర్తులని తొలగించడం, అలాగే కౌలు సంస్కరణలను ప్రవేశపెట్టడం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా మరి మిగులు భూమిని సమీకరించి రైతులకి ఓనర్షిప్ రైట్స్ని ఇవ్వడం, ఈ రకంగా వ్యవసాయం చేసేటువంటి రైతుకి ప్రభుత్వానికి మధ్యవర్తులు తొలగిపోవడం జరిగింది. అలాగే కౌలుకు తీసుకునేటువంటి రైతులకి కొన్ని హక్కులు రావడం జరిగింది. అలాగే భూమి లేనటువంటి వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా సమీకరించినటువంటి భూమిని పంచిపెట్టడంతో వ్యవసాయ రంగంలో నూతన దృక్పథం అనేది రావడం జరిగింది అన్నమాట. ఇంకా దానికి తోడు కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, ముఖ్యంగా చిన్న కమతాలు ఉండడం వల్ల కూడా ఆధునిక వ్యవసాయం సాధ్యం కావడం లేదు. సో ఆ రకంగా చిన్న కమత పరిమాణాన్ని నిర్ణయించి అంతకంటే తక్కువ పరిమాణం కనుక ఉన్నట్లయితే ఆ భూమిని పెద్ద కమతాలలో కలపాలి అనేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్నే కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో దీనివల్ల ఏమైంది, ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ స్మాల్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ ఇండియా, సచ్ అన్ఎకనామిక్ హోల్డింగ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఇంప్రూవ్డ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్.
దట్స్ వై ఈ కన్సాలిడేటెడ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా గవర్నమెంట్ ఈ సిస్టాన్ని ఎంకరేజ్ చేసి 2001 నాటికి 1633 లక్షల ఎకరాలని కన్సాలిడేట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా పెద్ద కమతాలని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కోర్స్ దీంట్లో ఈ ల్యాండ్ హ్యాంగర్ ఉండడం వల్ల, అంటే భూమిపై మక్కువగా ఉండడం వల్ల చాలామంది రైతులు అది అన్ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్ అయినప్పటికీ, కమతం అయినప్పటికీ దాన్ని ఇవ్వడానికి సిద్ధపడలేదు. తద్వారా చాలా తక్కువ పరిమాణంలో ఈ కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా వ్యవసాయంలో నూతన దృక్పథం, ముఖ్యంగా గాంధీజీ ఫిలాసఫీని అనుసరించి కోఆపరేటివ్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ ముఖ్యంగా దిస్ ఈజ్ నాట్ ఏ రిఫార్మ్ అండ్ డిపెండ్స్ ఆన్ వాలంటరీ స్పిరిట్. ఫార్మర్స్ ఇన్ అన్ ఏరియా జాయిన్ దేర్ స్మాల్ హోల్డింగ్స్ బై పూలింగ్ ల్యాండ్ పూలింగ్ ద్వారా చిన్న కమతాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒక టీమ్గా ఏర్పడి, ఒక సొసైటీగా ఫామ్ చేసుకొని, స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి వాళ్ళ భూములన్నింటిని కూడా ఆ కోఆపరేటివ్ సొసైటీకి అప్పగించి వాళ్లే సేద్యం చేసుకొని వచ్చినటువంటి ఫలసాయాన్ని కూడా వారి కమతాల పరిమాణం అనుసరించి ఆ వాటాలు తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి ఎలక్టెడ్ బాడీ ఉంటుంది. ఈ బాడీ కమతాలను సమీకరించడం, రైతుల హక్కులను కాపాడటం, వాళ్ళకి ప్రాతినిధ్యం తగ్గట్టుగా మరి లాభాలను కూడా పనిచేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా సపోర్ట్ని అందించడం జరిగింది. సో ఆ రకంగా ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ సిస్టాన్ని మరి తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఇది కూడా ఒక రకమైనటువంటి సిస్టంగా చెప్పుకోవడం జరిగింది. అయితే రైతుల అనాసక్తి వల్ల ఇది కూడా భారీ ఎత్తున సాధ్యం కాలేదని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ఈ భూ సంస్కరణలు మరి అమలు చేయడం, ముఖ్యంగా 3 రకాల పద్ధతులు, ముఖ్యంగా మధ్యవర్తులను తొలగించడం, కౌలు సంస్కరణలు తీసుకురావడం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా మరి సర్ప్లస్ భూమిని సమీకరించి భూమి లేనటువంటి పేదలకు పంచిపెట్టడంతో కొంతవరకు సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అనేది ఈ గ్రామీణ ప్రాంతంలో తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నటువంటి అనేక మరి లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ఆశించిన మేరకు భూ సంస్కరణలు అమలు కాలేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ భూ సంస్కరణలు చేయడం వల్ల వ్యవసాయ రంగంలో మార్పులైతే తీసుకురావడం జరిగింది. అధిక ఉత్పత్తులకు కూడా దోహదం పడిందనే చెప్పుకోవచ్చు.